హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై శ్రీరామ్, జై శ్రీ గణేష. సో నేను వీడియోలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడికి సంబంధించిన ఫేస్ వర్క్ అనేది ఫస్ట్ లేయర్ అయిపోయింది. సో తొండంకి సంబంధించిన ఫస్ట్ లేయర్ కొంచెం బ్యాలెన్స్ ఉందన్నమాట. సో పైకి వెళ్ళి చూపిస్తాను అది కూడా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుని లెఫ్ట్ హ్యాండ్ లడ్డు వర్క్ అనేది చేస్తున్నారు, లడ్డు అనేది ఫిక్స్ చేస్తున్నారు పైన. సో అది కూడా చూపిస్తాను పైకి వెళ్ళేసి. సో ధోతి నుంచి పొట్ట వరకు అయితే అయిపోయింది ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్. సో వెళ్ళిపోదాం చలో. సో గాయస్, వినాయకుడి పాదాలు, ఇంకా జగన్నాథ స్వామి, ఇంకా హైగ్రీవ స్వామి ఇదంతా ఆల్రెడీ అప్డేట్ ఇచ్చేసాను ప్రీవియస్ వీడియోలో. సో గాయస్, ఇక్కడ చూసుకున్నట్టయితే మట్టి వర్క్ అనేది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కదా. సో మట్టి వర్క్ ఎలా తయారు చేస్తున్నారో అంతా చూసేయండి. సో ఇది ఫస్ట్ లేయర్, అది సెకండ్ లేయర్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే విగ్రహాలు అనమాట, ఇక్కడ సంబంధించినవి కాదు, బయటికి వెళ్తాయి ఈ విగ్రహాలన్నీ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో విగ్రహం ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న వినాయకుంది. సో ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా వినాయకుంది. సో ఆ వినాయకుడికి సంబంధించిన చేతు తయారవుతుంది. సో పైన అదంతా చూపిస్తాను. సో ఇక్కడ ఇంకొక చేతు. సో గాయస్ చూడొచ్చు వినాయకుడిని పాములు అనమాట. సో పైన పాములు అనమాట, చాలా పెద్ద ఉన్నాయి. సో ఇవన్నీ కిరీటాలు అనమాట. 1 2 3 కిరీటాలు, మొత్తము 3 ఫేసెస్ కదా. సో కింద ఆల్రెడీ వర్క్ అనేది అవుతుంది, తప్పడం వర్క్, అది కూడా చూపిస్తాను. సో పాములు చూడండి ఎంత బాగున్నాయో. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా పెద్దది. సో గాయస్ చూసుకోండి పాములు. సో చాలా పెద్దది, మొత్తం 40 ఫీట్స్ అనమాట పాములే. సో కింద దప్పడం వర్క్ అవుతుంది. సో పైనుంచి షెడ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో చాలా పెద్ద షెడ్ అనమాట. పాములు కింద నుంచి చిన్నగా కనిపిస్తాయి కానీ పైకి వచ్చేసరికి చాలా పెద్ద ఉంది గాయస్. సో కింద చూడొచ్చు దప్పడం వర్క్ అనేది అవుతుంది. సో అది కిందికి వెళ్ళాక చూపిస్తా చలో మరి. సో గాయస్, వినాయకుడిని 3rd ఫ్లోర్కి వచ్చేసామన్నమాట మనము. సో చూసుకోవచ్చు అక్కడ నుంచి ఇక్కడ వరకు మట్టి వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో నిన్న వీడియోలో చూపించాను కదా ఫస్ట్ లేయర్ వర్క్ అనేది అయ్యింది. సో ఈరోజు కూడా మొత్తం వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ లేయర్ తొండం నుంచి ఫేస్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ లేయర్. సో చూసుకోవచ్చు. సో దప్పడంతో కొట్టిరు ఇదంతా అక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఒరిగడ్డి ఉంటుంది కదా, ఆ ఒరిగడ్డి అప్లై చేసి దాని మీద నుంచి దప్పడం కొడతారు అనమాట. సో ఈ కిరీటాలు కూడా అయిపోయింది ఫస్ట్ లేయర్ అంతా. సో ఫేసెస్ అంతా అయిపోయింది గాయస్. సో ఫస్ట్ లేయర్ మొత్తం ఫేసెస్ అన్నీ అయిపోయింది. దప్పడం వర్క్ కూడా కొంచెం బ్యాలెన్స్ ఉంది. సో అది కూడా చూపిస్తాను కిందికి వెళ్ళేసి. కొంచెము ఆ బ్యాలెన్స్ అనేది కంప్లీట్ చేసేస్తున్నారు. సో రేపటి నుంచి సెకండ్ లేయర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు వినాయకునికి సంబంధించిన చెవు భాగం అనేది కింద దప్పడం చేస్తున్నాడు అన్న. సో ఈ కట్టలు కొంచెం ఊగుతున్నాయి గాయస్, దానివల్ల వీడియో అనేది షేక్ అవుతుంది. సో చూసుకోవచ్చు వినాయకుని తొండం అది. సో తొండం వర్క్ చూడండి ఎంత బాగుందో. సో అది కూడా కిందికి వెళ్ళి చూపిస్తాను. సో రేపైనా ఎల్లుండైనా సెకండ్ లేయర్ అని స్టార్ట్ చేస్తారు. సో చూసుకోవచ్చు వినాయకుడి చెవు అనమాట. సో గైస్ చూసుకోవచ్చు వినాయకుడి లెఫ్ట్ సైడ్ ఫేస్ అనమాట. సో చూసుకోవచ్చు ఎంత బాగుందో. ఇప్పుడే ఎంత బాగుంటే సో ముందు ఇంకెంత బాగుంటుందో. సో చూసుకోవచ్చు గైస్, దప్పడం వర్క్ అనేది అయిపోయింది. సో వినాయకుడి దంతాలు అనమాట, పెద్ద దంతం ఇది. సో లెఫ్ట్లో చిన్న దంతం, రైట్లో పెద్ద దంతం అనమాట. సో తొండం చూడు ఎంత బాగుందో. సో పైకి వచ్చేసరికి పైన హెయిర్ అని వస్తుంది, వినాయకుని హెయిర్, ఇంకా జ్యువెలరీస్ వస్తాయి పైన. సో చూసుకోవచ్చు గాయస్ వినాయకుని అంతా కింద నుంచి పై వరకు. సో చూడొచ్చు వినాయకుని స్ట్రక్చర్ అనేది ఎంత క్లియర్గా ఉందో. సో ఇప్పుడే వినాయకుడు అనేది ఒరిజినల్ రూపం మనకు కనిపిస్తుంది. సో ఇంకా కొన్ని రోజుల్లో అయితే ఆ వినాయకుడిని ఇంకా అసలైన రూపం అనేది కనిపిస్తుంది గాయస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుని చేతు. సో వినాయకుడికి సంబంధించిన చేతు అనమాట. సో వినాయకుని చేతు చూడండి గడ్డితో ఎలా చేస్తారో. సో వినాయకుడిది ఆయుధం అనమాట. సో ఇది. సో చూసుకోవచ్చు వినాయకుని తొండం ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో స్పెషల్ అట్రాక్షన్ అనమాట. సో చూసుకోవచ్చు ఎంత ముద్దుగా ఉన్నాడో. సో ఇంకా కొన్ని రోజుల్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసాను గాయస్. ముందు చాలా వీడియోస్ పెడతా ఉంటాను. సో చూసేయండి, అప్డేట్స్ అంతా ఆ వీడియోలో చూపిస్తాను. సో చూసుకోవచ్చు వినాయకుని చెవు. సో చెవు భాగం ఇంకా కన్ను భాగం చూసుకోవచ్చు. సో స్వామివారి మెడ దగ్గర కొంచెం దప్పడం వర్క్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది. సో బయట చూడొచ్చు ఈరోజు వాన లేదు. సో చూసుకోవచ్చు గాయస్ వినాయకుని చెవు భాగం ఇది. సో మెయిన్ హెడ్ ఉంటుంది కదా, మెయిన్ ఫేస్ హెడ్ అనమాట. సో అక్కడ వినాయకుని త్రోత్ కాడ దప్పడం అనేది కొడుతున్నారు అన్నవాళ్ళు. సో అక్కడ ఫినిష్ అయిపోయాక సెకండ్ లేయర్ అనేది స్టార్ట్ చేస్తారంట. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుని దంతాలు, పెద్ద దంతం, చిన్న దంతం. సో పైనకి వచ్చేసి కళ్ళు అనమాట, వినాయకుడికి సంబంధించిన కళ్ళు. సో ఇక్కడ వినాయకుడికి సంబంధించిన హెయిర్ ఇంకా జ్యువెలరీస్ వస్తాయి అన్నమాట పైన. సో కింద చూసుకోవచ్చు ఎంత క్లియర్ ఉందో వినాయకుడి స్ట్రక్చర్ అనేది. సో కింద చూసుకోవచ్చు అన్నకి ఎంత కష్టపడుతున్నాడో. సో ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడి రైట్ సైడ్లో ఉన్నాం మనము, పైన నుంచి కింద వరకు మొత్తం చూసుకోవచ్చు.
సో చెవు వినాయకుని చెవు దంతాలంతా అంతా దప్పడం వర్క్ అనేది అయిపోయింది. సో సెకండ్ లేయర్ అనేది చేస్తారనమాట. సో అది కూడా చూపిస్తాను. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుని రైట్ ఫేస్, సో ఈ రైట్ ఫేస్ కూడా దప్పడం అయిపోయింది. సో మెయిన్ ఫేస్, రైట్ ఫేస్, లెఫ్ట్ ఫేస్ అనేది దప్పడం అనేది అయిపోయింది. సో వినాయకుని తొండం చూడొచ్చు. సో ఇక్కడ వినాయకునికి సంబంధించిన ఆయుధం, సో చేతులు చూడొచ్చు గడ్డితో ఎలా చేస్తారో. దాని మీద నుంచి ఒరిపొట్టు, సో ఒరిపొట్టుతో సెకండ్ లేయర్ అనేది కంప్లీట్ చేస్తారనమాట. సో చూసుకోవచ్చు దంతాలు వినాయకుని, సో రైట్ ఫేస్ దంతాలు అనమాట అది. సో కింద అనేది వర్క్ అనేది అవుతుంది. సో కిందికి వెళ్ళి కూడా చూపిస్తాను. సో గైస్ వినాయకుని చెవు అనమాట, రైట్ ఫేస్ చెవు. సో ఇక్కడ కళ్ళు, వినాయకుని కళ్ళు వస్తాయి. సో పైన వచ్చేసి వినాయకుడికి సంబంధించిన హెయిర్, ఇంకా పైన జ్యువెలరీస్ వస్తాయి అనమాట. సో సేమ్ 3 ఫేసెస్కి సేమ్ అనమాట. సో చూసుకున్నట్టయితే చిన్న దంతము, తొండం. సో తొండం వర్క్ అయితే చాలా బాగుంది గైస్. సో చాలా అంటే చాలా బాగుంది వినాయకుడి రైట్ ఫేస్, ఇంకా లెఫ్ట్ సైడ్ తొండం అనమాట. సో కరెక్ట్ షేప్లో చూడండి, కరెక్ట్ ఇట్లా ఎలిఫెంట్ వాటర్ అనేది చేస్తుంది కదా, బట్ కొంచెం డిఫరెంట్, బట్ అదే షేప్లో అనేది చేశారు. సో చాలా బాగుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంత బాగుందో చూడండి. సో చాలా క్రేజీ వర్క్ అనేది అయ్యింది. సో దప్పడం కూడా అయిపోయింది దీని కూడా. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ లేయర్, సో ఎరిగడ్డితో చేస్తున్న ఫస్ట్ లేయర్ అనమాట. సో తొండంకి కొంచెం బ్యాలెన్స్ అనేది ఉండిపోయింది అనమాట. సో చూసుకోవచ్చు దాని మీద నుంచి ఫస్ట్ లేయర్ గడ్డి అనేది అప్లై చేస్తున్నాడు. సో దాని మీద నుంచి దప్పడం వర్క్ అనేది అవుతుంది. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకునికి సంబంధించిన బ్యాక్ సైడ్, సో షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ వర్క్ అనేది అవుతుంది. సో ఫస్ట్ లేయర్ అనేది అప్లై చేస్తున్నాడు. పైన మొత్తం చూసుకోవచ్చు ఎంత బాగుందో. సో క్రేజీ ఉంది గైస్ ఇక్కడ నుంచి వ్యూ అయితే. సో కంప్లీట్ అయిపోయాక ఇంకెంత బాగుంటుందో. సో కిందికి వెళ్ళిపోదాం చలో. సో గైస్ మనము దాని కిందికి వచ్చేస్తాం. సో మన మూర్తి సార్ గారు, సో చెన్నై నుంచి వచ్చిన మెయిన్ సార్ మూర్తి సార్. సో చూసుకోవచ్చు పైన ఎలా గడ్డితో ఎలా తయారు చేస్తున్నారో. సో వినాయకుని చేతి అనమాట. సో వినాయకుని చేతి మీద నుంచి గడ్డి అనేది చేస్తున్నారు. సో చూసుకోవచ్చు పొట్ట అనేది ఆరిపోయింది ఆల్రెడీ. సో సెకండ్ లేయర్ కూడా ఆరిపోయింది. సో వినాయకుని చెస్ట్ భాగం అది. సో చెస్ట్ భాగం కూడా ఈరోజు కంప్లీట్ చేసేస్తారు. సో కింది నుంచి పై వరకు మట్టి వర్క్ అనేది అయిపోయింది. సో చూసుకోవచ్చు వినాయకుని మెయిన్ చేతి ఉంటుంది కదా, సో ఆ చేతికి ఎలా గడ్డి కట్టి దాని మీద నుంచి ఒరి గడ్డి అదంతా అప్లై చేసి చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుని చేతులు, సో ఈ చేతి ఏమో ఆయుధం చేతి అనమాట. సో ఇది మెయిన్ ఆశీర్వాదం చేతు. సో పైన చూసుకోవచ్చు షోల్డర్ వర్క్ అనేది దప్పడం చేస్తున్నాడు, ఇందాక చూపించాను కదా. సో దప్పడంతో మొత్తం గట్టిగా బందవాసుగా కడుతున్నాడు అన్న. సో మన చెన్నై నుంచి వచ్చారు ఈ అన్న వాళ్ళు మొత్తము. సో చాలా అంటే చాలా స్పీడ్ అనేది వర్క్ అనేది చేస్తున్నారు ఈ అన్న వాళ్ళు కూడా. సో ఈరోజు మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది గాయ షోల్డర్ వర్క్. సో అక్కడ చూసుకోవచ్చు గడ్డి వర్క్, అది ఆ గడ్డిని తీసుకెళ్ళి ఈ మెయిన్ చేతి ఉంటుంది కదా, సో ఆశీర్వాదం చేతు అనేది తయారు చేస్తున్నారు. సో ఇందాక చూపించాను కదా ఎలా తయారు చేస్తున్నాడో ఆశీర్వాదం చేతు. సో కింద చూసుకోవచ్చు అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తము కట్టెలు అనేది బందోబస్తుగా కట్టినాడు. సో అన్న వాళ్ళ కోసము కట్టెలు అనేది కట్టారనమాట. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుని బ్యాక్ సైడ్ నడుము భాగం దగ్గర ఉన్నాము, పైనుంచి కింద వరకు చూసుకోవచ్చు. సో బొజ్జ వర్క్ అనేది కూడా ఆరిపోయింది ఆల్రెడీ. సో కింద చూసుకోవచ్చు గ్లోబ్ అనమాట, వినాయకుని బ్యాక్ సైడ్ గ్లోబ్. సో అక్కడ లడ్డు ఫిక్స్ చేస్తున్నారంట, చలో చూసేద్దాం. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే లడ్డు, సో వినాయకుని లడ్డు చేతికి ఫిక్స్ చేస్తారంట. సో ఫిక్స్ చేశాక దాని మీద నుంచి ఫస్ట్ లేయర్ అన్నది అప్లై చేస్తారనమాట. సో చూసుకోవచ్చు లడ్డు, సో చూస్తాను చూడండి. సో లడ్డు చేతి అనమాట. సో గడ్డితో కట్టారు ఆల్రెడీ, ఫింగర్స్ అనేది గడ్డితో అప్లై చేశాక దాని మీద నుంచి ఒరి గడ్డు చేస్తారనమాట. సో చూసుకోవచ్చు లడ్డు ఆ లడ్డు అక్కడ ఫిక్స్ చేస్తాడు ఎగ్జాక్ట్గా. సో గాయస్ నాకు చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ వీడియోలో. సో మరింత అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. సో చలో మరి, జై శ్రీరామ్, జై శ్రీ గణేష.